రైతులారా, ఈసారి ఒక విషయం చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఒకవైపు వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. మరోవైపు మన దేశంలో బియ్యం తినేవాళ్ళు తగ్గలేదు. అంటే ఏం జరుగుతుంది? పంట తగ్గితే సరఫరా తగ్గుతుంది. డిమాండ్ అలాగే ఉంటే మార్కెట్లో ధరకు బలం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ లెక్కను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మంచి ధర వచ్చే అవకాశం ఎందుకు కనిపిస్తుందో ఈ వీడియోలో అసలు విషయం చెప్తాను. అసలు మార్పు ఎక్కడ వచ్చింది? గతంలో ఒక గ్రామం చుట్టూ చూస్తే ఎక్కడ చూసినా వరి పొలాలే కనిపించేవి. కానీ ఈసారి పరిస్థితి కొంత మారింది. వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, సాగు ఖర్చులు, రైతుల నిర్ణయాలు ఇవన్నీ కలిసి కొన్ని ప్రాంతాల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణమయ్యాయి. ఇప్పుడు ఇక్కడే ఒక ముఖ్యమైన మార్కెట్ లెక్క ఉంది. వరి సాగు తగ్గితే మార్కెట్కు వచ్చే ధాన్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మన దేశంలో బియ్యం వినియోగం మాత్రం ఒకసారి ఆగిపోదు. ప్రతిరోజు బియ్యం అవసరమే. అంటే సరఫరా తగ్గి డిమాండ్ బలంగా ఉంటే ధరకు అనుకూల పరిస్థితి ఏర్పడవచ్చు. ఇప్పుడు ఈ 4 రకాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అందులో మొదటిది జై శ్రీరామ్. ఈ రకం వేసిన రైతులు పంట నాణ్యతను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో డిమాండ్ ఉన్నా ధాన్యం నాణ్యత తగ్గితే రైతుకు పూర్తిగా ప్రయోజనం రాదు. కాబట్టి కోత దగ్గర నుంచి ధాన్యం ఎండబెట్టే వరకు జాగ్రత్త. మంచి ధాన్యం ఉంటేనే మంచి రేటు కోసం పోటీ పడగలుగుతాం. ఇక హెచ్ఎంటీ రైతులారా, హెచ్ఎంటీ కూడా రైతులకు పరిచయం ఉన్న రకం. ఇప్పుడు మనం చూడాల్సింది ఒకటే, కోత సమయంలో మార్కెట్లో హెచ్ఎంటీకి డిమాండ్ ఎలా ఉంది, సరఫరా ఎంత ఉంది, మిల్లర్లు ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నారు, ఈ విషయాలు గమనించాలి. వరి సాగు విస్తీర్ణం తగ్గిన పరిస్థితి కొనసాగితే మార్కెట్లో నాణ్యతమైన ధాన్యం అందుబాటులో తక్కువగా ఉంటే మంచి ధర వచ్చే అవకాశం ఏర్పడవచ్చు. ఆర్ఎన్ఆర్ 15048 రైతులారా, ఇప్పుడు మీ వంతు. ఆర్ఎన్ఆర్ 15048 వేసిన రైతులు కూడా ఈ మార్కెట్ పరిస్థితి తేలిక తీసుకోవద్దు. ఈ రకం బియ్యానికి మార్కెట్లో వినియోగం ఉంది. అందుకే పంట చేతికి వచ్చే సమయంలో మార్కెట్ డిమాండ్ ఎలా ఉందో గమనించాలి. ముఖ్యంగా వరి సాగు తగ్గడం ప్లస్ సరఫరా తగ్గడం ప్లస్ బియ్యం డిమాండ్ కొనసాగటం, ఈ 3 పరిస్థితులు ఒకేసారి అనుకూలంగా వస్తే రైతులకు మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చింటూ వేసిన రైతులు కూడా ఇదే లెక్క చూడాలి. ఒక సంవత్సరం రైతులు ఎక్కువగా వరి వేస్తే మార్కెట్కు ధాన్యం ఎక్కువగా వస్తుంది, సరఫరా పెరుగుతుంది, ధరపై ఒత్తిడి రావచ్చు. కానీ రైతులు తక్కువగా వేశారు, పంట తక్కువగా వచ్చింది, మార్కెట్కు ధాన్యం తక్కువగా వచ్చింది. అదే సమయంలో బియ్యం డిమాండ్ కొనసాగింది. అప్పుడు మంచి నాణ్యత ఉన్న ధాన్యానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే రైతు గమనించాల్సిన అసలు మార్కెట్ లెక్క. రైతులారా, ఇక్కడ ఒక పెద్ద విషయం ఉంది. మనలో చాలామంది రైతులు పంట ఎంత వచ్చింది అని మాత్రమే చూస్తారు. కానీ తెలివైన రైతు ఇంకో ప్రశ్న కూడా అడుగుతాడు, ఈ సంవత్సరం మార్కెట్కు ఎంత పంట వస్తుంది? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే మన పంట ఎక్కువగా ఉన్నప్పుడు ధర తగ్గే అవకాశం ఉంటుంది. మన పంట తక్కువగా ఉన్నప్పుడు కానీ డిమాండ్ బలంగా ఉన్నప్పుడు ధర పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సంవత్సరం వరి సాగు విస్తీర్ణం తగ్గిన పరిస్థితిని రైతులు గమనించాలి. మరి నిజంగానే డబ్బే డబ్బా? ఇక్కడే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. రేటు ఖచ్చితంగా ఇంత పెరుగుతుందని ఎవరూ చెప్పలేరు. కానీ సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల సరఫరా తగ్గి బియ్యం డిమాండ్ కొనసాగి ఈ 4 రకాల బియ్యానికి మార్కెట్ డిమాండ్ బలంగా ఉంటే రాబోయే రోజుల్లో రైతుకు మంచి ధర వచ్చే అవకాశం మాత్రం ఉంది. అందుకే ఇప్పుడు రైతు చేయాల్సింది పంట నాణ్యతను కాపాడుకోవడం, కోతకును జాగ్రత్తగా చేయడం, ధాన్యాన్ని సరిగ్గా ఎండబెట్టడం, తేమను నియంత్రించడం, మార్కెట్ ధరలను గమనించడం, ఒక వ్యాపారి చెప్పిన రేటును నమ్మకుండా వీలైతే 2-3 మార్కెట్ రేట్లు తెలుసుకోవడం. చివరిగా ఒక మాట, ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. వరి సాగు విస్తీర్ణం తగ్గింది, బియ్యం అవసరం మాత్రం తగ్గలేదు. మరి ఈ పరిస్థితుల్లో జై శ్రీరామ్, చింటూ, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ 15048 ఈ 4 రకాల బియ్యానికి డిమాండ్ బలంగా ఉంటే ఈ రకాలు వేసిన రైతులకు రాబోయే రోజుల్లో మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందుకే రైతులారా, పంటను తక్కువగా అంచనా వేయకండి. అలాగే రేటు వస్తుందని అతి ఆశతో కూడా నిర్ణయం తీసుకోకండి. మార్కెట్ను గమనించండి, నాణ్యతను కాపాడుకోండి, సరైన సమయంలో అమ్మండి. మీరు ఈ 4 రకాల్లో ఏది వేశారు? జై శ్రీరామ్, చింటూ, హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్ 15048 కామెంట్లో మీ వెరైటీ పేరు చెప్పండి.
మీ ప్రాంతంలో ఈసారి వరి సాగు ఎంత తగ్గిందో కూడా చెప్పండి. ఈ లెక్క మీకు ఉపయోగపడితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోను ప్రతి రైతుకు షేర్ చేయండి. ఎందుకంటే ఈసారి పంట తక్కువగా ఉన్న రైతు సరైన సమయంలో మంచి రేటు పొందితేనే అసలు లాభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.